హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈరోజు వచ్చేసి నిఖితా సిస్టర్ అనేసి హైదరాబాద్ నుంచి అయితే కొరియర్ అయితే పంపించింది. ఫ్రాక్స్ కుట్టమనేసి పంపించింది అనమాట. సో ఇదనమాట మన కొరియర్. ఫస్ట్ అంటే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక రవలి సిస్టర్ అనేసి ఒక అమ్మాయి అయితే నాకు ఫ్రాక్స్ అయితే కుట్టించుకుంది. తర్వాత ఇది సెకండ్ అనమాట మన కొరియర్. ఇది కొరియర్ చాలా దూరం నుంచి, అంటే మాకు గొర్రెగుట్ట కాడికి హైదరాబాద్ చాలా దూరం అనమాట. కానీ హైదరాబాద్ కాడ నుంచి అయితే ఒక సిస్టర్ అయితే పంపించేసింది. సో వీటికైతే నేను ఇప్పుడు చూపిస్తాను ఏవేవి పంపించినది. నేను కూడా చూడలేదు ఇంకా అసలు, అంటే మీ ముందనే కదా ఓపెన్ చేస్తున్నది, నేను ఎట్లా చూస్తాను. చూడండి, నాకు ఆల్రెడీ పిక్స్ అయితే పెట్టింది ఏవేవి పంపించినా అనేది. వీటిని నేను ఇప్పుడు ఇంకా ఏవేవి ఎట్లా అనేది వాళ్ళని అడగాలన్నమాట నేను ఫస్ట్. చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంది. టాప్ అనుకుంటా, టాపే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది, ఇది వచ్చేసి నెక్కి వస్తుంది. వర్క్ అయితే చేపించినట్టున్నారు సిస్టరు. సో ఇలా ఉందన్నమాట మొత్తం. ఇట్లా టాప్ ఇది అలాగే వచ్చేసి ఇది నెట్ది ఇచ్చింది. మొత్తం ఫ్రాక్ ఇలా ఉంది నెట్. దీన్ని లాంగ్ ఫ్రాక్ మాదిరిగా కన్వర్ట్ అయితే చేయమనింది. సో తను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయమంటే అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా నేను స్టిచ్చింగ్ చేశాను అనేది కూడా చెప్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు కూడా ఏమన్నా ఇట్లా కుట్టించుకోవాలి అని అనుకుంటే కనుక నాకు మెసేజ్ అయితే చేయండి. అంటే మామూలుగా వీడియో కిందనే కామెంట్ అయితే చేయండి, నేను మీకు నెంబర్ ఇస్తాను. నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? ఓకే అండి, ఇవి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉండేది కూడా మీకు చూపిస్తాను. తొందరగానే స్టిచ్చింగ్ చేసి కొరియర్ అయితే చేసేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి, మెజర్మెంట్కి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఇచ్చి పంపించారు. ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ ఇచ్చి పంపించారు. నేను చెప్పాను అనమాట, మీ దగ్గరలో టైలర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు మెజర్మెంట్స్ అనేది పంపించండి అనేసి చెప్పాను. సో సర్లెక్క అనేసి చెప్పింది. సో చూడాలి, తను పంపించిన తర్వాత నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇప్పుడే మెసేజ్ కూడా పెట్టాను, పార్సల్ వచ్చింది సిస్టర్ అనేసి. సో తను చూసుకొని రిప్లై ఇస్తే అవి ఏ విధంగా కుట్టాలి, అలాగే ఏమన్నా టాప్కి మెజర్మెంట్ ఏమైనా చెప్తాదా అనేసి నేను చూస్తాను అనమాట. మనకు టాప్ అంటే లెంత్ ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. ఇది మనకు ఆల్రెడీ ఇచ్చింది కదా, దీన్ని చెస్ట్ ఇదంతా నడుము అంతా తీసుకోవచ్చు. కానీ లెంత్ అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు అనమాట. అమ్మాయిని కూడా నేను చూడలేదు ఇంతవరకును. అంటే ఊరికే మెసేజ్ పెట్టేసింది, అసలు కనుక్కోలే. సడన్గా ఒక మెసేజ్ వేసింది, కామెంట్ హాయ్ ఎక్కడ పెట్టింది. తర్వాత వచ్చేసి నాకు డ్రెస్ స్టిచ్చింగ్ చేసిస్తారని అంటే సర్లే అనేసి ఓకే అన్నాను. తర్వాత వచ్చేసి నెంబర్ ఇచ్చేసాను అనమాట. అంటే అనుకోకుండానే ఇచ్చేసాను. స్టిచ్చింగ్ చేయాలని అనుకోలేదు. తర్వాత చూద్దాం, వీళ్ళు చాలా మంది అట్లానే అడుగుతున్నారు కదా, కుట్టించుకుంటారో లేదో అనేసి అట్లా పెట్టేసాను అనమాట. తర్వాత 2 నాళ్ళకి వెంబడి మళ్ళీ అంటే నేను నెంబర్ ఇచ్చిన వెంబడే ఫోన్ చేయలేదు. మళ్ళీ 2 నాళ్ళ తర్వాత ఫోన్ చేసి అది కొనుక్కున్న తర్వాత ఫోన్ చేసి కొనుక్కొని పంపిస్తున్నాను సిస్టర్ అనేసి చెప్పింది అనమాట. ఓకే అండి, మీరు కూడా కుట్టించుకోవాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే నెంబర్ కూడా ఇస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.